మునుపెన్నడూ జరగని ఘోర విమాన ప్రమాదం. ఆకాశాన్నంటుతున్న క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో నిండిపోయిన సివిల్ ఆసుపత్రి. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమనేందుకు ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ఘటనలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సెలవుల్లో సరదాగా కుటుంబంతో పహల్గాం వెకేషన్ కు వెళ్లిన వారిని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. అభిమాన జట్టు ట్రోఫీ గెలిచిందని బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవానికి వెళ్తే తొక్కిసలాట జరిగి మరికొంతమంది చనిపోయారు. కుటుంబ సభ్యులను కలుసుకోవడానికని, చదువు కోసమని, సెలవుల కోసమని మరికొంతమంది ఎయిర్ ఇండియా విమానంలో అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తుంటే అది కాస్త మధ్యలోనే కూలిపోయి వందలాది మంది మరణించారు. అదే విమానం ఓ భవనంపై పడటంతో ఆ భవనం లోపల ప్రశాంతంగా స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న మెడికో విద్యార్థులను విగత జీవులుగా మార్చింది. అత్యంత దారుణమైన ఈ ఘటన కారణంగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ బయట క్షతగాత్రుల ఆర్తనాదాలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేస్తున్నాయి. నవ్వుతూ లండన్ విమానం ఎక్కిన తమ వాళ్ళు అసలు బతికున్నారో లేదో అనే భయం వారిని కుదిపేస్తోంది. ప్లీజ్ మా వాళ్ళని చూపించండి, బానే ఉన్నారని చెప్పండి అని వాళ్ళు అధికారులను ప్రాధేయపడుతున్నారు. వారిని ఎలా ఓదార్చాలో, వారికి ఏం చెప్పాలో తెలియక అధికారులు, పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని మౌనంగా సూచిస్తున్నారు. దీంతో బంధువుల రోదనలతో సివిల్ ఆసుపత్రి నిండిపోయింది. ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా హృదయ విదారకంగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరగడంతో ప్రయాణికులు విగత జీవులుగా మారారు. దీంతో తమ వారి డెడ్ బాడీ కోసం బంధువులు సివిల్ ఆసుపత్రి బయట పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, కెనేడియన్స్ తో పాటు 12 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించినట్లు వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ దశల్లో ఏదైనా తప్పు జరిగితే పైలట్లకు స్పందించే సమయం తక్కువగా ఉంటుందని అంటున్నారు. వాతావరణం, గాలి వేగం, దిశ, గ్రావిటీ ఫోర్స్ వంటివి కూడా ప్రభావం చూపుతాయని, టేకాఫ్ జరిగేటప్పుడు విమాన ఇంజన్లు గరిష్ట ఒత్తిడికి లోనవుతాయని, అయితే 36,000 అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు మాత్రం పైలట్ కు కనీసం 8 నిమిషాలు టైం దొరుకుతుందని అంటున్నారు. కానీ అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 9 నిమిషాలకే కుప్పకూలిపోయి యావత్ భారతీయులకు పెను విషాదాన్ని మిగిల్చింది.